చంద్రబాబు గారు కీలకమైన మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి మంత్రి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. అయితే పవన్ మాత్రం ఈ సమావేశానికి దూరం అయ్యాడు. దీంతో పవన్కు చంద్రబాబుకు ఏమైనా విభేదాలున్నాయా అనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ గారి సమావేశానికి రాకపోగా పవన్ సీట్లో లోకేష్కి కేటాయించారట. ఇక రాబోయే రోజుల్లో పవన్ పదవి ఉంటుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయట. చంద్రబాబు గారు కీలకమైన మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి మంత్రి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. అయితే పవన్ మాత్రం ఈ సమావేశానికి దూరం అయ్యాడు. దీంతో పవన్కు చంద్రబాబుకు ఏమైనా విభేదాలున్నాయా అనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ గారి సమావేశానికి రాకపోగా పవన్ సీట్లో లోకేష్కి కేటాయించారట. ఇక రాబోయే రోజుల్లో పవన్ పదవి ఉంటుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయట. చంద్రబాబు గారు కీలకమైన మంత్రుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రతి మంత్రి హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించాడు. అయితే పవన్ మాత్రం ఈ సమావేశానికి దూరం అయ్యాడు. దీంతో పవన్కు చంద్రబాబుకు ఏమైనా విభేదాలున్నాయా అనే పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. పైగా పవన్ గారి సమావేశానికి రాకపోగా పవన్ సీట్లో లోకేష్కి కేటాయించారట. ఇక రాబోయే రోజుల్లో పవన్ పదవి ఉంటుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయట.